కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6 గంటల నుంచి పరీక్షల కోసం గర్భిణీలు పడిగాపులు కాశారు. మండు టెండల్లో గర్భిణీలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రతి నెల 9న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రోజు పెద్ద ఎత్తున 350 మంది గర్భిణులు పరీక్షల కోసం ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, గర్భిణులు కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక్కడ తాగడానికి వాటర్ లేవు, ఎండ కూర్చున్నాం. ఇంకా చెకింగ్ చేసేసరికి ఎంతసేపు అవుతుందో తెలియదు. 300 మంది 400 మంది దాకా ఉన్నారు. అందరు బయటనే ఉన్నారు. వసతులు లేవు. మాకు ఇంతసేపు ఇట్లా ఎండ కూర్చోబెడితే మేము ఎట్లా కూర్చోవాలా సార్? 6 గంటలకు వచ్చినాం సార్ పొద్దున. మా పాప 4వ నెంబరే. క్రమ సిస్టంలో ఏం లేదు సార్. దొబ్బేసి 22వ నెంబర్ చేసినారు. ఈ పొద్దున 6 గంటల నుంచి ఇండ నిలవన్నాను. బయట లోన ఉంది. పాప కళ్ళు తిరిగి పడిపోతుంది. 9వ నెల. పోయిన నెల వచ్చి ఎన్నికిపోయినాము. ఈ నెల వచ్చినాం సార్. 6 గంటలకే కాఫీ అయినా వచ్చినాం. ఆడ లైన్లో దొప్పుకోవడం, నీళ్ళ దొప్పుకోవడం, ఇలా ఎండకు నిలవడి యాత్రికి వస్తుంది సార్. మాకు ఆవు చెప్పింటే ఆశతో వచ్చినాము. ఇట్లా ఎండలు పడిపోతే పిల్లలు ఎట్లా వాళ్ళు నిండు గోవర్ధనగిరి నుండి వచ్చినాం. పొద్దున వచ్చినాం. 5 గంటలకు వచ్చినాం. మేము మా రోడ్డే బాగాలేదు. వాళ్ళని తోలుకొచ్చి ఏం టీ నీళ్ళు కూడా తాగలే. ఈడ చూస్తే ఎండ కాదు. అన్నంలే ఏంలే, ఎండలకి ఎంతసేపు కూర్చుంటారు. నీళ్లులే ఏంలే, ఎంతసేపు కూర్చోవాలి. ఇట్లా అన్నం లేకోకుండా 350 మంది ఉన్నారు. ఇంకా ఎంతసేపు అవుతుందో కొంతమంది ఇంటికి పోతున్నారు. ఏం పట్టించుకో